మామూలుగా దిష్టి తీసిన తర్వాత గుమ్మడికాయ నేలకేసి కొడితే చాలా ముక్కలు అవుతుంది. అందులో 4 ముక్కలు ఇప్పుడు రాబోతున్నాయి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ టీమ్ లీడర్స్. అది రాగానే ఏంటో ఇంత నీరసంగా అంటే ఏదో చిన్న వామిటింగ్ ఫీల్ ఉంది అందుకని. అందుకే చెప్పానే వచ్చే ముందు అద్దంలో మౌన్ చూసుకోవద్దని. నేను ఎంత మంచి పని చేశాను తెలుసా అన్న? ఏం చేసావు? మొన్న ఒక మొక్క నాట. నేను కూడా చూసా. మామూలు మొక్క కాదు అది. నాటిన తర్వాత ఒక డైలాగ్ కూడా చెప్పాడు. ఏంటది? అది నా మొక్క అని. ఇలా పెట్టి కాదన్న, ఇప్పటి నుంచి నా దృష్టి మొత్తం శ్వేత మీదకే. శ్వేత మీద పెడితే మరి పాత ఖాతాలన్నీ ఏమవుతాయి అన్న? హలో, శ్వేత అంటే ఖాతా అనుకుంటేవా? మోత. నాకేంటి పెద్ద రోతలా కనపడింది. హలో, నన్ను చేసుకోపోయేవాడు రెక్కల గుర్రం మీద వస్తాడు, నన్ను నేలుకుంటాడు. ఆడవడ నీలాగానే ఉన్నాడు పక్క. పావని, నీలాంటి అందగత్తి దొరకాలంటే ఏం చేయాలి? నాలాంటి అందగత్తి దొరకాలంటే యాగం చేయాలి. మరి అన్నకి ఆగం చేయటమే కానీ యాగం చేయటం రాదు మరి. అఖిల్, నీకోటి తెలుసా? ఈ రోజు పొద్దున సబ్బు చూడగానే నువ్వు కనిపించావు. సబ్బులో కనిపించాడా? నువ్వు మొన్న పబ్బులో చూడలా ఈడేసిన పిల్ల వేషాలు. మా కాంబినేషన్ ఎక్కువ కదిలించకండి మీరు. ఇటు వెళ్ళండి. మీరు డ్రాప్ చేయొచ్చుగా అఖిల్. నాకు కోరిక ఉంది. సో నాకు చక్కగా ఆది తగ్గిట తదిమి తగ్గిట దానికి చేయాలని ఉంది. రొమాన్స్ చేయడం ఇస్ కామన్. మీకు డిఫరెంట్ ఎమోషన్స్ లో డిఫరెంట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తాం సార్ ఇప్పుడు మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఒప్పో అక్కడ నువ్వు ఇది చేస్తే నేను ఒక కిస్ ఇస్తా. శ్రద్ధ, ముందు పైకి వెళ్ళడానికి ఒక హాఫ్ కిస్ ఫస్ట్ తీసుకోండి. అన్ని థియేటర్లోనే అన్నట్టు అన్ని ఐస్ గడ్డ అయ్యాకే. ప్రదీప్ గారు, శ్రద్ధ గారు చెప్పిన వరకు అక్కడే ఉండాలి. డాన్స్ ఓకే, సింగింగ్ యా. ఓకే, ఏం పాట? అరే అమ్మాయి గురించి సాంగ్, లవ్ థీమ్ ఇది, లవ్ సాంగ్. అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. ఓ మాటాలే అడగాలంటే కౌగిలి అందం ఐస్ గడ్డ అయితే. ఓకే అంది. అన్నా, ఇప్పుడు నీ పరిస్థితి ఏంటన్నా? వాట్స్ యువర్ ఫేవరెట్ సాంగ్? సామాజ వర్గం నా ఫేవరెట్ సాంగ్ అట. ఆ స్టెప్ కూడా వేస్తాడు ఆయన. నీ కాలని పట్టుకు వదలనంది చూడే నా కళ్ళు. నాదే నీ వల్లు. ఈ టైంలో ఈ మైక్ షిఫ్టింగ్ లో అవసరమారా మనకి? మీకోసం నేను పడతాను. శ్రద్ధ బాగా పాడుతుంది. ఇది మొత్తం విన్నాక ఆయన పాడతాడు. సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా, మనసు మీద వయసుకున్న అదుకు చెప్పతగునా. ఓకే, ఇప్పుడు మీరు సేమ్ అవే. ఎక్కడ వదిలేరు అక్కడి నుంచి పాడాలి. లెట్స్ ప్లే అంతాక్షరి. నేను ఆ అంటే అమలాపురం, ఆ అంటే అహంపురం. నెక్స్ట్ మామ 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 ఏమే ఏమే బామా నులక మంచం టైట్ చేసా రొయ్య పట్టు చారు చేసా. నులక మంచం టైట్ చేసా రొయ్య పట్టు. అబ్బా అబ్బా
ప్రదీప్ గారు నేను ఆది గారికి సపోర్ట్ చేస్తాను. అవును థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఆవిడ గిఫ్ట్ ఇవ్వకపోయినా కూడా ఇంతసేపు హలో ఉన్నారు. ఏది దీనికే హలో ఇంకా అవ్వలేదు హలో బాబు ఇంకా అవ్వలేదు అఖిల్ ప్రతాప్ నుంచి నేను వెళ్ళి చెప్తా వాడు నుంచోడు. అది ఒక్కడే అంటున్నాడు నువ్వు కానీ రా అఖిల్ నుంచోడు వాడు అర్జున్ రెడ్డి లాగా వేసుకొని లక్ష్మణ్ వెళ్ళిపోతాడు. ఏ పాట పాడదాం అనుకుంటున్నావు? అప్పుడో ఇప్పుడు అప్పుడో ఇప్పుడు బొమ్మరిల్లు చిత్రం నుంచి. అఖిల్ అఖిల్ అసలు ఆ సాంగ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావో చెప్పు. ఎవరి కోసం? శ్రద్ధాదాస్ కోసం. అఖిల్ కానీ అఖిల్ లేదా తడిసిపోద్ది కానీ వాడికి ఏం తడవదండి, వాడు వేరు. అది ఐసి గడ్డ అయితే వాడు కృష్ణానగర్ గడ్డ, దానికంటే కరువు. డెఫినెట్ గా ఫస్ట్ లవ్ స్టోరీస్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి. అండ్ నా ఫస్ట్ లవ్ స్టోరీ, మై ఫస్ట్ లవ్ నిజంగా చాలా చాలా మెమరబుల్ నాకు. ఐ మీన్ స్కూల్ ఎండింగ్ డేస్ పూర్తయిపోతుంది. మేబీ అట్రాక్షన్, ఇన్ఫాక్చుయేషన్, క్రష్ అని ఏ మీనింగ్ ఏమీ తెలియదు. సేమ్ మా కాలనీలో ఉండే ఒక అమ్మాయి, ఆమె నడుచుకుంటూ అంటే క్లాసెస్ అయిపోయి ట్యూషన్ అయిపోయి నడుచుకుంటూ రిటర్న్ వస్తుంటే నేను నా ట్యూషన్లు అవి బంక్ కొట్టి సైకిల్ టర్నింగ్ లో పార్క్ చేసి సైకిల్ మీద ఆనుకుని వెయిట్ చేస్తూ ఫైనల్లీ ఒక రోజు ఆ అమ్మాయి చూసి స్మైల్ చేయడం, నేను కూడా నవ్వడం, ఇలా ఇంక అప్పటి నుంచి ఓన్లీ పుష్పక విమానం, ఎక్కువ మాటలు లేవు, స్మైల్, హాయ్, బాయ్, ఇంకా అంతకు మించి ఏం లేదు. సో అన్ని చేసిన తర్వాత ద మోస్ట్ బ్యూటిఫుల్ డే హస్ కమ్. ఎప్పటికీ గుర్తుండిపోయే రోజు. నేను బుక్ లో రాసి ఇచ్చాను అంతా. వాట్ డూ థింక్ అబౌట్ మీ, నా గురించి ఏమనుకుంటున్నారు అనేది లాస్ట్ ఇంకా క్లోజింగ్ లైన్. అక్కడ తను రాసింది ఇదంతా చదివింది. థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా రాశారు, థ్యాంక్ యూ బ్రదర్ అని రాసింది. తర్వాత ఏమవుద్ది? ఆ మరుసటి రోజు మా ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. అక్కడతో నాకు లైఫ్ ఫార్ములా అర్థమైపోయింది. ఐ థింక్ ఇట్ వాజ్ అ బ్యూటిఫుల్ మూమెంట్స్, ఎప్పటికి గుర్తుండేది. బట్ దట్ వాజ్ మై ఫస్ట్ వన్. అండ్ దాని తర్వాత చాలా సక్సెస్ఫుల్ గా సాగింది జర్నీ. థ్యాంక్ యూ. ఈ రోజు లవ్ థీమ్ అని తెలుసు మనందరికి. ఎలాగో అందరూ వాళ్ళ లవ్ స్టోరీలు చెప్తారని తెలుసు. అందుకే నైని పావనికి సర్ప్రైజ్ చేద్దామని వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఇక్కడికి పిలిచాం మనం. నీ పేరేనా టాటూ వేయించుకుంది? ఇంతకీ నీ పేరేంటి? లక్ష్మీనారాయణ అన్న. నయని పావని లక్ష్మీనారాయణ. అందరూ క్యూట్ గా ఒక యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టుకున్నారు, నైని నారాయణ అని. అన్న మాది 5 సంవత్సరాల లవ్ స్టోరీ అన్న. తిరగని ప్లేస్ లేదు, తిరగని ఊరు లేదు, తిరగని పార్కు లేదు, ఆఖరికి చూడని సినిమాలు లేవన్నా. ఒకే స్టాల్ లో 2 కూల్ డ్రింకులు పోసుకుని తాగామన్నా. చాలా ఒక స్ట్రాలో 2 కూల్ డ్రింకులు వెళ్ళవు. ఎమోషనల్. అందుకే ఆది గారు, పవాని లవ్ స్టోరీ అయితే ఇట్ వాస్ వెరీ టచింగ్. ప్లీజ్ డోంట్ డిస్ట్రాయ్ ఇట్. లేదు, ఇది ఇంకా టచింగ్. మీరు ఏమన్నా సరిగా ఎందుకు బ్రేకప్ అయింది మీ ఇద్దరికి? అప్పట్లో అంకుల్ అనిందన్నా, నాకు కోపం వచ్చింది. ఇప్పట్లో కూడా అంటది అంకుల్ అనే. అసలు ఈ గ్యాప్ లో అన్న ఏకైక ఒకటేసారి అన్నకేదా నేను. వీళ్ళిద్దరిలో నైని పావని ఎవరు? రెడ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. నేను క్లియర్ ప్రూఫ్ చెప్పాను అతను నార్త్ ఇండియన్ అని. ఈయన నార్త్ ఇండియనే. అంత స్పష్టంగా తెలుగు మాట్లాడితే ఏ యాంగిల్ లో నార్త్ ఇండియన్ లో ఉన్నారు ఈయన? నీకు అర్థం కావట్లేదా? ఇతర కంటే షై ఈ ప్రపంచంలోనే లేడా? ఆయన యాక్చువల్లీ నార్త్ ఇండియనే. ఆయన హిందీయే మాట్లాడతాడు. హిందీ. ఆఫ్ఘన్ ఈ రోజు నిజం తెలుసుకుందాం మనం. ఆవిడకి అతను ఒంగోపెట్టి ఒకటి గుద్దడం అలవాటు, ఇట్లా తుబ్బమని అదే దెబ్బ మళ్ళీ అదే వేస్తే ఓకే. ఇప్పుడు నీకు తెలుస్తుంది ఎవరు నైని పావని, ఎవరు శ్వేతనాయుడు. మంచిగా ఆలోచించి గుద్దాలి. ఓకేనా? 1 2 3. మెల్లగమ్మా. ఎవరు? నైని పావని. వెరీ గుడ్. ఇది పట్టుకో. మీరు పాస్ అయ్యారు సార్. మీరు ఇక్కడ పాస్ అయ్యారు కాబట్టి మీరు ఇక్కడ నుంచి పాస్ అయిపోవాలని నేను కోరుకుంటున్నాను.